కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తొక్కుమక్ కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది. మధు యాష్కి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు. రేపు నేను కాంగ్రెస్ చేరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపిమని ఉత్తరాన్ని రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు మిలాఖాత్ అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు, వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అన్నా వీళ్ళు దొంగచాటుకు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు ఉమ్మడి అభ్యర్థులు నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఈ రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతమైన తీర్పునే హుజురాబాద్లో ఇస్తారు, భవిష్యత్తులో తెలంగాణ అంతా కూడా ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను, నాకు సంబంధించిన వెల్ విషయర్స్ అందరినీ కలిసిన నేను. అందులో బాగా రేవంత్ రెడ్డి కూడా కలిసిన. నాలాంటి వాడిని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలవచ్చా కలవకూడదా, డి శ్రీనివాసుని కలవచ్చా కలవకూడదా, లేదా ఇంకోరి కలవకూడదా కలవాలన్నా అనేటువంటి కుసంస్కారం ఉన్నవాడిని కాదు నేను. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైనా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవడానికి పోతే ఆకర్షణ అనే పేరు తప్ప, పార్టీ ఫిరాయింపులు అనే మాట తప్ప ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది పోయింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతా నేను, సిపిఐ నాయకులతో మాట్లాడతా, సిపిఎం నాయకులతో కూడా మాట్లాడతా నేను. మాట్లాడకుండా పరిస్థితి ఏంటంటే నిషేధించబడ్డ పార్టీలా అయినా సంస్కారహీనం అది. భాజపా నేను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీ నాయకులు కలిసిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.